రుద్రా, చూడు రుద్రా, ఆ అమ్మాయి నీతో ప్రవర్తించిన తీరు తప్పు కావచ్చు. కాని ఆ అమ్మాయి అప్పుడున్న పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాణ్ణి. ఆడపిల్లయ్యుండి 10,000 కోసం తనకి ఏమవుతుందో అనే భయం లేకుండా అలాంటి బంగ్లాలోకి వెళ్ళింది అంటే అది కేవలం వాళ్ళ అమ్మ ఆరోగ్యానికి ఆ అమౌంట్ ఎంత అవసరమై ఉంటే అంతకు తెగించుంటుంది. ఒక్కసారి ఆలోచించు. అవసరం మనిషిని ఎలాంటి అడ్డదారిలోనైనా నడిపిస్తుంది. కాని గంగ మాత్రం కష్టపడి సంపాదించాలనే దారినే ఎంచుకుంది. పైగా పేరుకు తగ్గట్టు నిర్మలమైన మనసు. అదేంటో గలగలా మాట్లాడేస్తుంది. ఆ మాటలతోనే రేపు నెత్తినెక్కి కూర్చుంటుంది పెదనాన్న. నెత్తి మీద కూర్చున్నా ఆభరణమే కాని భారం కాదురా. అంటే మన సూపర్ మార్కెట్లో ఉన్న ఆభరణం లాంటి వస్తువుల్ని తన మాటలతో కస్టమర్స్కి భారం లేకుండా అమ్ముతుందని నా ఉద్దేశం. తను డబ్బు పిశాచి పెదనాన్న. పిశాచో సవ్యసాచో కొద్ది రోజులు మనం పనిస్తేనే కదా తెలిసేది. ఆ స్వార్థపర్రాల గురించి మనమేంటి తెలుసుకునేది? రైతులకు అండగా ఉండాలనేది భాను ఉద్దేశమైతే ఈ చుట్టుపక్కల వాళ్లకి పనివ్వడం వల్ల కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయనేది నీ ఉద్దేశం. మన ఉద్దేశంలో స్వార్థం లేనప్పుడు అవతలి వాళ్ళ ఆలోచనలతో సంబంధం లేదు కదా. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోకు. అలాగని నీకు ఇష్టం లేని పని చెయ్యమని బలవంత పెట్టను. లేని వాళ్ళని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం మన అవసరం ఉన్నవాళ్ళని దూరం చేసుకోకూడదనేది నా ఉద్దేశం. అంతేకాని నీకిష్టం లేని పని చేయాలని కాదు. గంగని వెళ్ళిపోమని చెప్తాలే. పాపం తన నిజాయితీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది.